హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న లట్కన్స్ ఉన్నాయి కదా. సో అవి డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా లేదా లెహెంగాస్కైనా యూనిక్ లుక్ క్రియేట్ చేస్తుంది. మరి అది ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేద్దామో సింపుల్గా చూసేద్దామా. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కట్ చేశాక డోరీస్ కోసం లట్కన్స్ కోసం క్లాత్ వేసి పక్కన పెట్టుకుంటాం కదా. సో అలాంటి క్లాతే ఇది. సో దీని మీద ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి. సో ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందైనా పర్వాలేదు, సో బటర్ఫ్లై అండ్ ఫ్లవర్స్ అయినా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ డిజైన్ వచ్చినా పర్లేదు. సో బాక్స్ షేప్లో డ్రా చేయండి, దాంట్లో కుందన్ షేప్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కట్ చేసుకోండి. సో నేను 3 పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక పీస్ తీసుకోండి, దాని లైనింగ్ మీద పెట్టి జాయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పీస్ సింగిల్గా ఉంటుంది కదా, దాని చుట్టూ కూడా పైపింగ్ వేసుకోవాలి. సో పైపింగ్ కోసం నేను క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. సో దాని చుట్టూ నేను చూపిస్తున్నట్టు వేయండి. పైపింగ్ వేసే ముందు దాన్ని అస్సలు లాగకండి. సో లాగడం వల్ల ఏమవుతుందంటే కింద ముడతల్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కింద ఉన్న క్లాత్ 1 లేయర్ మీదే ఉంది కదా, సో అది ముడతల్లాగా వచ్చేస్తుంది మనం లాగుతూ వేస్తే. సో కార్నర్కి వచ్చేసింది కదా, ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేయడం కంప్లీట్ అయింది కదా, ఎక్స్ట్రా మొత్తం ట్రిమ్ చేసేయండి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పీస్ ఉంది కదా, దాని మీద డోరీ పెట్టండి. ఆ కార్నర్లో అంటే అక్కడ కొండిలాగా ఉంది కదా, అక్కడ పెట్టండి అలా. సో దాని మీద మనం ముందు ఇంకొకటి ఉంది కదా సెకండ్ పీస్, అది కూడా పెట్టేసేయండి. సో ఏదైతే మనము పైపింగ్ వేసుకున్నామో, సో ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలంటే మనం ఆల్రెడీ పైపింగ్ వేసాం కదా, ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది దాని మీద, దాన్ని అనుసరిస్తూ వేసేయండి. సో మధ్యలో మాత్రం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ వేయడం స్టార్ట్ చేయండి. సో ఆ 1 ఇంచ్ ఎందుకంటే మనం డోరీ లాగాలి కదా, బయటికి టర్న్ చేయాలి కదా, దానికోసం. లాస్ట్లో మాత్రం ఒక గట్టి కుట్టేసేయండి, రబ్ చేసేయండి 2-3 టైమ్స్ అయినా. సో దాని చుట్టూ కూడా కట్స్ పెట్టండి. సో మనం ఏదైతే కుట్టుకున్నామో కుట్టు, దాని మీద మాత్రం అసలు కట్ పడకూడదు, కట్ చేయకూడదు. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు డోరీని పట్టుకొని లాగేస్తే టర్న్ అయిపోయింది ఈజీగా. సో రూపాలు మాత్రం ఫింగర్తో నీట్గా సర్దేసుకోండి. సో ఇప్పుడు ఓపెన్ ఉంది కదా 1 ఇంచ్, దాన్ని కూడా మనం నీట్గా స్టిచ్ వేసుకుందాం. సో చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ పడాలంటే ఆ క్లాత్కి అండ్ పైపింగ్ ఉంది కదా, దాని మధ్యలో పడేలాగా చూసుకోవాలి. ఎంతవరకు అయితే ఓపెన్ ఉందో అంతవరకు ఒక స్టిచ్ వేసేయండి అండ్ లాస్ట్లో మాత్రం రబ్ ఇచ్చేసేయండి. సో ఎక్స్ట్రాస్ మొత్తం నీట్గా ట్రిమ్ చేసుకోండి. సో ఇంతే అండి, మన లట్కన్స్ రెడీ అయిపోయాయి. సో దీన్ని ఒకసారి మాత్రం ఐరన్ చేయండి, సో ఫినిషింగ్ బాగుంటుంది.